అబ్రహాం ఏం చేశాడంట? ఎదురు చూశాడంట. మనం దేనికోసం ఎదురు చూస్తాం చెప్పండి? మనం దేనికోసం ఎదురు చూస్తాం? ఆలోచించండి. అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? మనము దేనికోసం ఎదురు చూస్తున్నాము? అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? అబ్రహాము దేనికోసం ఆరాటపడ్డాడు? మనం దేనికోసం ఆరాటపడుతున్నాం? ఇలా భక్తులతో మనం కంపేర్ చేసుకొని వాళ్ళు ఎలా బ్రతికారో మనం అలా బ్రతకాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటాడు. క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు. అంటే భక్తులేమో యేసుక్రీస్తుని కానీ అంతకుముందు ఉన్న భక్తులను కానీ ఆదర్శంగా తీసుకొని బ్రతికారు వాళ్ళు. మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఈరోజు మనము ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు 6 రోజులేమో మన సొంత పనులే ఉంటాయి. వాటి కోసం ప్రాకులాడతాం. కానీ నిత్య జీవం కోసం ప్రాకులాడి మనము నిత్య జీవం కోసం ప్రాకులాడటం అనేది ఉందా మన జీవితంలో? ఆలోచించండి. భూమి మీద జీవించడానికే కదండి ప్రతి మనిషి పరుగులు పెడుతున్నాడు. జీవించడానికే ప్రయాసపడతాడు, జీవించడానికే ప్రాకులాడతాడు, జీవించడానికే ఉరుకులు పరుగులు. మరి జీవించడానికి ఇంత ప్రయాసపడితే మరి నిత్య జీవం కోసం ప్రయాసపడకూడదా? అనంత జీవితం కోసం ప్రయాసపడకూడదా? ఆలోచించండి ఒకసారి.